పరిశీలించి అంచనా. విజయనగరం జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం క్షయ 100 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని డిఎంహెచ్ఓ జీవన రాణి తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మార్చి 24, 2026 నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ముందస్తు గుర్తింపు, వేగవంతమైన పరీక్షలు, సమయానికి చికిత్స ద్వారా టీబీ కేసులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో 2019 నుంచి 98,735 పరీక్షలు నిర్వహించగా 1,289 పాజిటివ్ కేసులు గుర్తించినట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి క్షయ నిర్మూలన లక్ష్యమని, కొన్ని గ్రామాలను ఇప్పటికే క్షయరహిత గ్రామాలుగా కేంద్రం గుర్తించినట్లు తెలిపారు. ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనే నేపథ్య అని క్రాస్ వెరిఫై చేసుకుని ఎంత డిసీజ్ బర్డన్ ఎంత ఉంది, ఎంత ఇంటెన్సిఫైడ్ గా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయాలనే నేపథ్యంలో మనం ఫేజ్ మేనర్ లో ఇవన్నీ కూడా చాకౌట్ చేయడం జరుగుతుంది. 2024 నవంబర్లో 100 days టీబీ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన నేపథ్యంలో కొన్ని విలేజెస్ లో మనకి టీబీ అనేది లేదు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ లో డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రాస్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాం, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ కూడా. ఈ నేపథ్యంలో ఇంకా అంటే ఇంటెన్సిఫైగా ఇంకా విలేజ్ లెవెల్లో ఇంకా మనం చేసిన ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మనకు వచ్చిన రిజల్ట్ని క్రాస్ వెరిఫై చేస్తూ అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా వస్తున్నాయా